యాదాద్రి భువనగిరి జిల్లా భీమనపల్లిలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ యాసంగి పంట పశు పోషణపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి సమైక్య రాష్ట్రంలో రైతన్నలు అరిగోసపడ్డారని, సాగు జలాలు లేక బీడి భూములుగా మారాయని అన్నారు. రైతు బిడ్డగా కేసీఆర్ స్వరాష్ట్ర పాలనలో యారిగా మారిన తెలంగాణను మరో కోనసీమగా మార్చారని తెలిపారు. ఎప్పుడు చూసినా మొన్న కూడా మొక్కలు ముఖ్యమంత్రి కేసీఆర్ రోజు మొక్కలు కూడా పంచింది. ఇంకా అన్న నా ల్యాండ్ పక్క పెట్టుకున్నాడు 1,00,000 కోట్ల రూపాయలు ఈజీ అయిపోయింది. ల్యాండ్ ఎవరు చేయాలి, నాకు కూడా ₹1,00,00,000 అయింది. గుట్టలు తీసి రాళ్ళు చేయాలి కూడా. కాకపోతే మంచి 4 years తర్వాత కంటిన్యూ రెగ్యులర్ గా అందరం రైతు, పెద్ద రైతు, చిన్న రైతు అందరం వరి పెట్టుకున్నారు. అంటే చిన్న రైతులకు కష్టమే. ఈ నెల బాగా డిమాండ్ ఉంది, బాగుంది వరికి. పోయినసారి మంచిగా గవర్నమెంట్ కానీ అంతలో డిమాండ్ ఉంది. ఈసారి రైస్ మిల్లు వాళ్ళు ఇట్లా అట్లా సతాయించలేదు. కానీ ఎక్కువ టైం ఏంటంటే రైతు కష్టపడి వాటిని అంతా పండించిన తర్వాత రైతు సతాయించి మళ్ళా కళలను ఒడ్లు పోలేక కష్టపడుతున్నాం. కొంచెం మనం కూడా మార్పిడి చేసుకోవాలి. అందరం ఒడ్లు పెట్టే